చేసిన తర్వాత వాళ్ళ గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇన్ఫ్యాక్ట్ అనాది అంటే యానాది. సో ఒక రకంగా ఈ భారతదేశంలో అనాది ట్రైబ్ ఏదైనా ఉందంటే అది యానాది. అనాది నుంచి వచ్చింది యానాది అని మా నాన్న అంటూ ఉండేవాడు. సో అంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి బట్ నెగ్లెక్టెడ్ కమ్యూనిటీస్. వీటిల్లో మీరు చేస్తున్న వర్క్ దాని గురించి వివరిస్తే. సంచార జాతుల గురించి నేను ప్రత్యేకంగా మీతో ఒక విషయం చెప్పదలుచుకున్నాను. వాళ్ళని పట్టించుకున్నటువంటి నాథుడంటూ లేరు. సామాజిక అనాథలు వాళ్ళు. ఒకప్పుడు సమాజం వాళ్ళని పట్టించుకుంది కాబట్టి వాళ్ళు సుఖంగా జీవించగలిగారు. ఈ జీవులు మన సంస్కృతిని, మన వైభవాన్ని, మన పురాణాలు అంటే ఇన్ ఎ వే దే ఆర్ ది ఇన్స్టిట్యూషనలైజ్డ్ మెమరీ ఆఫ్ అవర్ ఎన్సెస్టర్స్. వాళ్ళు ఇన్స్టిట్యూషనలైజ్ చేసి ఆ మెమరీ ఇది రచన రూపంగా కాకుండా వాక్ రూపంలో జనరేషన్ టు జనరేషన్ క్యారీ చేసినటువంటి జాతులు అవి. కరెక్ట్. వాళ్ళ స్ఫురద్రూపి, హైటు, వెయిటు, గాత్రం చూస్తే దేవుడు వాళ్ళకి ఇచ్చిన వరం ఏంటంటే, ఇప్పుడు బుడబుక్కలో వాడు వస్తాడు, వాడు 6 feet టాల్ ఉంటాడు. నేను చిన్నప్పుడు చూసేవాడిని, కోట్ వేసుకొని, ఇది టర్బన్ కట్టుకొని ఇట్టి అనుకుంటా. ఏంటంటే ఈవిల్ ఫోర్సెస్ ఏమైనా ఉంటే పారదోలుతాడు. అప్పుడు అడుక్కోడు. అదంతా అయిన తర్వాత ఊళ్ళోకి వస్తాడు. వాళ్ళు ఏది ఇస్తే అది తీసుకుంటాడు. గంగిరెద్దులు వాళ్ళు ఉన్నారు. ప్రకాశం జిల్లాలో గంగిరెద్దుల వాళ్ళ కోసము సింగరాయకొండ దగ్గర ఒక కాలనీ కట్టించాను ఫస్ట్ టైం. నాకు అప్పటి నుంచి వాళ్ళ పట్ల కొంత అవగాహన ఉంది. వాళ్ళు సంక్రాంతి పండుగకు అన్నీ తిరుగుతుంటారు. తర్వాత ఆన్ సీజన్లో అక్కడికి వచ్చి ఉంటారు. తర్వాత బుడబుక్కల, గంగిరెద్దులు అయిపోయింది. పూసల వాళ్ళు సార్, వాళ్ళు ఎంత సేవ చేస్తున్నారంటే దే ఆర్ ఆల్సో పార్ట్లీ విలేజ్ డాక్టర్స్. వైద్యం కూడా చేస్తారు. హరిదాసులు అనేవాళ్ళు నారాయణ నామం తప్ప ఇంకా ఒక్క నిమిషం కూడా వాళ్ళు స్మరించకుండా ఉండలేరు. వాళ్ళు ఊళ్ళెంబడి తిరిగి వాళ్ళు ఇచ్చి ఎరుకల సాని. ఎరుకల వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, వాళ్ళ వృత్తిని గురించి మాట్లాడట్లేదు. ఎరుకల సాని. ఈ ఎరుకల సానే శ్రీనివాస కళ్యాణంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. పద్మావతి శ్రీనివాసుని కళ్యాణం చేయటానికి ఆమె పాత్రను అద్భుతంగా సృష్టించారు. ఆ రాజు దగ్గరికి పోయి, పర్వతరాజు దగ్గరికి పద్మావతిని ఇమ్మని ఆయన భార్య ద్వారా ఆమె వాక్కు పలుకుతుంది. వీళ్ళని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు సార్. ఈ 5 జాతులు నేను తీసుకొని ఈ 5 జాతుల్లో ఉన్నటువంటి ఆడపిల్లల చదువు కోసం ప్రత్యేకమైనటువంటి కృషి పనిచేస్తున్నాను. కృషి అనే దానికంటే ఇది ఎట్లా వచ్చింది నాకు ఆలోచన ఏంటంటే, నేను ఇంకా సర్వీస్లో ఉన్నప్పుడు 2012లో ఈ జడ్చర్ల దగ్గర నుంచి నాగర్ కర్నూలు పోతున్నాను. దారిలో ఒక చెట్టు కింద ఒక 10-15 ఫ్యామిలీస్ సంచార జాతుల వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో కొంతమంది ఈ నెమలికలు కూడా పెట్టి మన ఊళ్ళకి వచ్చి సాంబ్రాణి అవి వేసేసిపోతారు. వాళ్ళందరూ దూదేకలు వాళ్ళు. అదే ఒక అమ్మాయి మొహానికి మసి పూసుకొని నాకు కనిపించింది. నేను ఆగి వాళ్ళ దగ్గర పోయాను. వాళ్ళు మన దగ్గర రారు. ఏమన్నా నీకు మొహం కడుక్కోవడానికి కూడా టైం లేదా? మసి పూసుకున్న మొహానికి. టీనేజ్ గర్ల్, 12-13 years అట్లా ఉంటాయి. సార్ నేను ఇట్లుంటేనే నన్ను పీక్కొని తింటున్నారు రాబందులు, నేను ఇది కూడా తీసేస్తే నన్ను బతకనివ్వరు సార్ అని ఏడ్చింది. నన్ను చూస్తే ఆమెకి ఎందుకో ఆ ఉద్వేగం వచ్చింది. కొద్దిసేపు ఆలోచించాను. నా తెలివి తక్కువతనం కాకపోతే నీ మొహం గడుకోవట్లేదని ఎందుకు అడుగుతాను నేను అని ఆలోచన చేసి సార్ మరుసటి రోజే వచ్చి ఒక సొసైటీని రిజిస్టర్ చేశాను, సంచారి అని. దాని పేరే సంచారి, ఆర్గనైజేషన్ పేరు. దీని ఉద్దేశం ఏంటంటే ఓన్లీ బాలికా విద్య, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్. ఇంకా వేరే కార్యక్రమాలు లేవు. డోల్స్ గివింగ్ కానీ, మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి వాళ్ళకి వట్టి ప్రామిస్లు చేయటం కానీ లేదు. ఈరోజు వరకు సార్ 5 నుంచి 7 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాలికల్ని లోకల్ NGOస్తో ఎన్నుకొని వాళ్ళని ఐడెంటిఫై చేసి MUO ద్వారా వాళ్ళకి సర్టిఫికేట్, ప్రైవేట్ ట్యూషన్ చెప్పించి దే ఆర్ ఫిట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ 3rd class అని చెప్పేసి వాళ్ళ ఏజీ, వాళ్ళ ఎలిజిబిలిటీని సర్టిఫై చేయిస్తాం. తర్వాత వాళ్ళని తీసుకుపోయి గురుకుల పాఠశాలలో చేర్పిస్తాం. దగ్గర ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో వాళ్ళ ఛాయిస్ ప్రకారం. ఇంకా మా ఖర్చు అనుకున్నట్టు ఏం లేదు. ఒకసారి వాళ్ళని అడ్మిట్ చేయటమే మా బాధ్యత. కొంతమంది అన్నారు మీరు మానిటర్ చేయొచ్చు కదా, వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు ఏంటంటే అవన్నీ పెట్టుకుంటే నేను ఈ మెయిన్ పని నేను చేయలేను.
సార్ ఇప్పటి వరకు 2001 మంది బాలికల్ని ఈ 13 ఏళ్లలో రెసిడెన్షియల్ స్కూల్స్లో చేర్పించాం సార్. అదొక్కటే బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ నాకు లైఫ్లో. కొంతమంది అడుగుతుంటారు, వీడేంటి పిచ్చోడ్లాగా తిరుగుతున్నారు ఎక్కడ పెడితే అక్కడ అని. నేను ఎక్కడ పబ్లిసిటీ కోసం పోలే, ఎక్కడ ఫోటోలు తీసుకోలే, ఎక్కడ చెప్పుకోలే. ఈరోజు నాకు సందర్భం ఇచ్చారు, మీరు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను సార్. నేను ఆ సంచార జాతులకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. కవర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీ ప్రస్థానంలో ఇంపార్టెంట్ ఘట్టాలను, మైల్ స్టోన్స్ను పూర్తిగా కవర్ చేశాం. గుడ్ ఇంటరాక్షన్. మీతో నాకు పరిచయం ఉన్నా మీరు చేస్తున్న ఈ కొన్ని అంశాలు ఇవి నాకు కూడా పూర్తిగా అవగాహన లేదు. దీని ద్వారా నాకు తెలిసింది, ప్రజలకు కూడా తెలిసే అవకాశం ఉంది. శ్రీనివాస్ దాసరి గారు, థ్యాంక్ యూ సో మచ్.